ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. 6100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఈ మొత్తం పోస్టుల్లో ఎస్జిటీలు 2280, స్కూల్ అసిస్టెంట్లు 2299, టీజీటీలు 1264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 ఉన్నాయి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అనంతరం దరఖాస్తు పరీక్షలకు సంబంధించినటువంటి వివరాలను మంత్రి బొత్స వెల్లడించారు. బొత్స తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 12 నుంచి డిఎస్సికి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఫీజు చెల్లింపునకు ఫిబ్రవరి 21 వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 5వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి మార్చి 30వ తేదీ వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు రోజులో 2 సెషన్లో జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. ఇలాగే 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఇక ఈ పరీక్షల విషయంలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు పెంచారు. గతంలో డిఎస్సి షెడ్యూల్లో తెలిపిన వివరాల ప్రకారం మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదలవుతుంది. ఏప్రిల్ 1వ తేదీ వరకు కీపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఆ వెంటనే ఏప్రిల్ 2వ తేదీ తుది కీ విడుదల చేస్తారు. చివరిగా ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు వెల్లడించున్నారు. మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ వివరాలు తెలియజేయండి.